చలి పుడుతుందిరా స్వామి ఈ సంవత్సరం. ఈ చలికి నేనే 2 స్వెటర్లు కొనుక్కున్నా. పాపం ఈ కొబ్బరి నూనె ఏముంది గడ్డకి పోయింది. నేను ఒక్క రోజు కనపడకపోతే మీరు ఎంతమంది ఫీల్ అవుతారని నాకు తెలియదురా. నేను రెస్ట్ మోడ్ లో ఉన్నా, అందుకే ఏం పట్టించుకోవాలా. ఈ రోజుతో అయిపోయింది. ఇప్పటి నుంచి మనం ఎవడ ఆపలేడు. నాకు పీరియడ్ వచ్చిందంటే నేను మంచానికి అతక్కపోతా. అసలు నేనే పనులు చేయను. ఈ రీల్స్ షార్ట్స్ అంటారా అస్సలు పట్టించుకోను. పాతవి షూట్ చేసుకున్నానన్నా కదా అవి పెట్టేసిన. మీకు సీక్రెట్ చెప్పనా, ఉడ్డి మంటలేసినా సరే పచ్చడి తినడం మాత్రం ఆపను. అదొక తుత్తి. అంటే అందరు మామిడికాయ పచ్చడి అంటారు కానీ అది కొత్తగా పెట్టినప్పుడే బాగుండిద్ది. కానీ టమాటాకాయ పచ్చడి తినండి ఎంత బాగుంటుందో. నేనైతే 3 పూటలు అయింది తింటా. ఈరోజు నేను నిద్ర లేవగానే బ్రష్ చేశాను, తింటున్నాను. మా అమ్మ కోపం వచ్చింది. అసలు ఇల్లు చూడు ఎట తుడుతుందో. ఏంది మా తాగినోడు తిరిగినట్టు తిరుగుతున్నాం ఇంట్లో అంటే నవ్వింది. మేమంతే ఇద్దరం తిట్టుకుంటాం, మళ్ళీ సిగ్గు లేకుండా మాట్లాడుకుంటాం. నాకు ఏ రోజన్నా లేజీగా ఉందనుకో నేను చేసే పని ఏంటంటే హెయిర్ కేర్ కానీ స్కిన్ కేర్ కానీ. మీరు గమనించారా రోజు కంటే ఈ రోజు కొంచెం తెల్లగా ఉన్నా. 4 రోజులు పని ఏం లేదు కదా చేసేదానికి, అందుకే బాగా మా అమ్మ ఇల్లు తుడిచినంత శ్రద్ధగా నన్ను చిన్నప్పుడు రుద్దుంటే తెల్లగా వచ్చేదాన్ని. అప్పుడే అమ్మ అప్పుడప్పుడు చెప్పిద్ది, చిన్నప్పుడు పేడ పురుగులాగా ఉండేదాన్ని ఇప్పుడు రంగు మారినవు అని. మీకు నిజం చెప్పనా, మా అమ్మకి 25 years అప్పుడే పెద్ద ఆపరేషన్ చేసి, అదే నా గర్భసంచి తీసేస్తారు కదా ఆ ఆపరేషన్. ఇంకా మా అమ్మకి డేట్స్ రావుగా, నేను ఒక్కదాన్నే ఉంది ఇంట్లో. అందుకే మా అమ్మ నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటది. ఆ 4 రోజులే మళ్ళీ మామూలే. అమ్మ ప్యాంపర్ చేస్తుంటే మా నాన్నకు గాలుతా ఉంటది. ఎదురు చేసి పెడతా ఉండమ్మా, పోయిన కాడికి మెయిన్ పంపిత్వా, ఆమె కాదా చేసుకుంటేది, ఎదురు చేయకపోతే ఆమె లేట్ చేసుకోదా అంటాడు. అర్థం చేసుకోర్రా వీళ్ళు. మా నాన్న ఆ మాట అంటే మా అమ్మ ఊరుకుంటది అనుకున్నారా, ఇంత పెట్టిద్ది. ఇంకా బావ మరదలు తిట్టుకోవడం స్టార్ట్ చేసినంటే మనం చెవులు మూసుకోవాల్సిందే.